మీరు లక్ష్మి గురించి అనుకున్నదంతా అబద్ధం. హరి లక్ష్మిల మధ్య విభేదాలున్నాయి. నోటికొచ్చినట్టు వాగకు. విషయం ఏంటో నువ్వు సూటిగా చెప్పు. విషయం ఏంటో నాకు సరిగ్గా తెలీదు, కానీ ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళ మధ్య గొడవలున్నాయి. చూసారా, లక్ష్మి గురించి మాట్లాడితే చాలు ఇది ఉన్నవి లేనివి కలిపి చెప్పేస్తుంది. పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది అన్నట్టు నువ్వు నీ మొగుడుతో గొడవ పడ్డావని అందరూ అలాగే గొడవ పడతారనుకుంటున్నావా? నిన్న నల్లపూసల ఫంక్షన్లో మొన్న పూజలో కూడా ఇద్దరు సంతోషంగా ఉన్నారు కదా, వాళ్ళెందుకు గొడవ పడతారు? మనం లక్ష్మిని పొగట్టం చూసి కుళ్ళుకుంటోందండి. అంతే. నేనెందుకు కుళ్ళుకుంటాను? నీ కొడుకు కోడలు నిజంగా సంతోషంగా లేరమ్మా. వాళ్ళ మధ్య ఏదో పెద్ద సమస్య ఉంది. అదేంటో ముందు కనిపెట్టాలి. వాళ్ళ మధ్య ఎలాంటి సమస్య లేదు. అయినా వాళ్ళు చిలక గోరింకల్లాగా మన ముందు తిరుగుతున్నారు కదా. లేదమ్మా, లక్ష్మి పుట్టింటికి వెళ్ళిపోయింది కదా. వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోతే వెళ్ళిందని హరి రాత్రే చెప్పాడు కదమ్మా. అదే అబద్ధం అంటున్నాను. అయితే హరి ఎందుకు డల్గా ఉన్నాడు? త్రిపుర, వాడికి భార్య మీద ప్రేముంది, అందుకే బాధపడుతున్నాడు. మన లక్ష్మికి వాళ్ళ అమ్మ మీద ప్రేముంది, అందుకే రాత్రికి రాత్రే వెళ్ళిపోయింది. కానీ నీకు మాత్రం బుద్ధే లేదు, అందుకే వాళ్ళని అనుమానిస్తున్నావు. అయ్యో, నేను చెప్పేదే నిజమమ్మా, నన్ను నమ్మండి. అమ్మా, ఎవరో ఫోన్ చేస్తున్నారు. నెంబర్ సేవ్ చేసుకోలేదు నువ్వు. ఇదిగో మాట్లాడు. అయ్యో, ఫోన్ ఎందుకు కట్ చేసావమ్మా? లిఫ్ట్ చేసి ఎవరో కనుక్కో. బ్యాంకు నుండి నాన్న క్రెడిట్ కార్డు తీసుకోమని ఒకటే ఫోన్ కాల్స్. వద్దని చెప్పాల్సింది. పోనీ నేను చెప్తాను, ఇటు ఇవ్వమ్మా. అవన్నీ ఏమక్కర్లేదు. ముందు నువ్వు పద, టిఫిన్ చేయి. హాయ్ హరి, గుడ్ మార్నింగ్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఏంటయ్యా ఇది, ఈ రోజు లీవ్ పెడతావనుకుంటే ఇంత ఎర్లీగా వచ్చావు? లీవ్ ఎందుకు పెడతారు సార్? నిన్న పెళ్లి చేసుకున్నాడు కదా. అది నల్లపూసల ఫంక్షన్ సార్. ఏం హరి? అవును సార్. అది కూడా ఒక రకంగా కొత్తగా పెళ్ళినట్టే కదా. కావాలంటే అడుగు, నిన్న ఫస్ట్ నైట్ కూడా జరుగుతుంది. అది ఫస్ట్ నైట్ కాదు సార్, సెకండ్ నైట్. హలో